అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రోలాజిక్స్ అండి. మనం ఈ యొక్క వీడియోలో కోర్స్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. టోటల్ 50 స్లైడ్స్ ఉంటాయండి ఈ యొక్క క్లాస్లో వచ్చేసి కోర్స్ డీటెయిల్స్లో. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనము చెప్పాం కదా సార్, ఇట్లా లగ్నాల్లో రాసులు అనేసి థంబ్ రూల్స్ ఏమున్నాయంటే అస్ట్రాలజీ లవర్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన డేట్ ఆఫ్ బర్త్. ఇది హోంవర్క్ ఉంటుందని అందరూ చేయాలండి, వచ్చేసి క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ. తర్వాత వచ్చేసి మనం శుభగ్రహాలు ఏంటి పాపగ్రహాలను తెలిసి ఉండాలి సార్. అన్ని మీకు లిస్ట్ ఇచ్చానమాట. ఇది త్రికోణము, కేంద్రము, దుస్థానాలని ఈ యొక్క క్వశ్చన్స్ మనం ఒక ఫిల్ చేయాలి సార్. ఒక్కొక్క అస్ట్రాలజీ ఒక్కొక్క వ్యక్తి వచ్చేసి ఫస్ట్ తెలుసుకోవాలి. మనకు D1 చార్ట్ తెలుసుకోవాలి, రాశి లగ్నము, రాశి అధిపతి లగ్నాధిపతి తెలుసుకోవాలి, లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి, రెండో భావంలో ఏమున్నాయి, ఎనిమిదిలో ఏమున్నాయి, అట్లా ఒక్కొక్క భావంలో గ్రహాలు తెలుసుకోవాలి. అవన్నీ రాయాలి సార్ ఇక్కడ. తర్వాత వచ్చేసి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. త్రికోణంలో ఉన్న గ్రహాలు ఏంటి, కేంద్రంలో ఏంటి, ఉపజయ స్థానము, ధనస్థానము, దుస్థానంలో శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి, ఏ భావంలో ఉన్నాయి, ఉచ్చ గ్రహాలు, గ్రహచేరిక ఏమి, రాహుతో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, కేతుతో ఏంటి, శనితో ఏంటి, కుజుడితో ఏంటి, ఇట్లా ఒక్కొక్కటి డిస్కస్ చేస్తే మనం క్లాస్ ఎండ్ ఆఫ్ ది క్లాస్లో వాళ్ళకి కొంచెం లైట్గా చెప్తామండి పర్సన్కి వచ్చి. నెక్స్ట్ మెయిన్గా పాజిటివ్ రిజల్ట్ వచ్చే యోగాలు అంటే దిగ్బలం అండి. మెయిన్ దిగ్బలము, పంచమహాపురుష యోగము, ధర్మకర్మాధిపతి యోగం, ఈ మూడు ఉంటే చాలండి. మనం కింద స్థాయి నుంచి పై స్థాయి లెవెల్కు వెళ్ళిపోతారండి ఎవరైనా సరే. ఈ మూడు తెలుసుకోవాలండి వచ్చేసి. తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ ఏమి ఇస్తాయి, అష్టమాధిపతి, మారగాధిపతి, బాధగాధిపతి అట్లా ఉంటుందండి వచ్చేసి. తర్వాత గ్రహాల యొక్క లక్షణాలు, రాసుల లక్షణాలు. దీంట్లో మనం చూసినట్లయితే ఇప్పుడు సన్ తీసుకుందాం అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినాము. సూర్యుడు తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సూర్యుడు ఒక లక్షణం తెలుసు కదా సార్, వచ్చేసి అథారిటీ అనేట్టుగా అర్థం. ఇతరులకు ఆర్డర్స్ వేస్తారండి, వీళ్ళు పని చేయరనమాట, వీళ్ళు ఆర్డర్స్ చేస్తారండి. అప్పుడు ఇది సూర్యుడు యొక్క లక్షణం అండి వచ్చేసి. సపోజ్ రాశికి ఎలా ఉంటుంది, సింహరాశికి, ఈ సింహరాశి వరకు లక్షణాలు అలా ఉంటాయండి వచ్చేసి. వీళ్ళు ఆర్డర్స్ వేస్తారనమాట. ఓకే అండి. అదే సింహ లగ్నం అయితే ఎలా ఉంటుందంటే 50% లక్షణాలు ఉంటాయండి. వీళ్ళు ఆర్డర్స్ ఎక్కువ పాటిస్తారనమాట. చెయ్యి అనేసి మన దగ్గరికి వచ్చి చెప్పి ఆర్డర్ వేసిపోతారండి. సింహరాశి లగ్నం అయితే ఏం చేస్తుందంటే, సింహ రాశి వాళ్ళు ఆర్డర్ చేస్తారు సార్, చెప్పి వదిలిపెడతారు. లగ్నం అలా కాదండి, దగ్గరికి వచ్చి నువ్వు చేసేంత వరకు వదిలిపెట్టేస్తావు ఆ పని, ఆర్డర్ చేసి ఇచ్చే పని. అదే అనమాట తేడా ఉంటుంది. లగ్నం అయితే 20% లక్షణము, సరే రాశి అయితే 20% లక్షణం రాశాను, లగ్నానికి అయితే 50% ఉంటుందండి. లగ్నంలో సన్ ఉన్నాడు అనుకోండి, 175% ఉంటుందండి వచ్చేసి. సో వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు లగ్నంలో సన్ ఉండే వాళ్ళు అథారిటీ పర్సన్గా ఉంటే వీళ్ళు గవర్నమెంట్ ప్రొఫెసర్స్ ఖచ్చితంగా ఉంటారండి. సో అట్లా అంత తేడా ఉంటుంది అనమాట. ఒక గ్రహాన్ని గురించి అర్థం చేసుకునే ముందు లక్షణాలు తెలిసి ఉండాలి. రాశికి ఎంత లక్షణం ఉంటుంది, లగ్నానికి ఎంత ఉంటుంది, లగ్నంలో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటామని వచ్చేసి. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి రాసండి. బుధుడికి, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, గురువు, శని అట్లండి వచ్చేసి. రాహుకేతు లక్షణాలు అట్లుంటాయండి వచ్చేసి. మళ్ళీ లగ్న ఫలితాలండి, ఇట్లా 12 లగ్నాలకు రాశాను వచ్చేసి. మేష లగ్నము చూడండి సార్, వచ్చేసి మేష లగ్నం తీసుకున్నట్లయితే ఒక్కొక్క లగ్నానికి అధిపతి ఎవరెవరు, వాళ్ళకి ఏమేమి ఉంటుంది. సో మేష లగ్నానికి అధిపతి అష్టమాధిపతి ఇద్దరు ఒకరే కదండి, కుజులు కదండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళే అవమానం తెచ్చుకుంటారు అనమాట. అంతే, ఒక పాయింటే చాలు మనం చెప్తాం. ఈ బేసిక్లో ఒకటి తెలుసుకుంటే చాలండి మనకు. మేష లగ్నం వాళ్ళకు వచ్చేసి లగ్నాధిపతి వాళ్ళే అష్టమాధిపతి వాళ్ళే కాబట్టి వాళ్ళు చేసే పనుల వల్లే వాళ్ళే అవమానం తెచ్చుకుంటారు. ఏ విధంగా అంటే కుజుడు కారకత్వం కాబట్టి కోపం వస్తుంది. వాళ్ళ కోపం వల్లే వాళ్ళే వచ్చేసి అవమానం తెచ్చుకొని శత్రువుల వల్ల ఏర్పరచుకుంటారంటగా చెప్తాం. శత్రువులు కాదు, ఇక్కడ అవమానం అయితే పడతారండి. అదే అనమాట. ఒక్కొక్క లగ్నానికి రాశామని వచ్చేసి ఈ క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాం మనం సార్. వచ్చేసి కర్కాటక లగ్నము, సింహ లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, వృశ్చిక లగ్నము, అట్లా ఒక్కొక్క దానికి ఉంటుంది సార్. ఇప్పుడు వృశ్చిక లగ్నం చూసుకోండి సార్. వచ్చేసి వాళ్ళు చేసే పని వాళ్ళే శత్రువులుగా ఏర్పరచుకుంటారు. ఇక్కడ 1-6 కాంబినేషన్ చూడండి, 1-6 వస్తుంది అన్నమాట. మేష లగ్నం అయితే అవమానము, వృశ్చిక లగ్నం అయితే శత్రువులను ఏర్పరచుకుంటారండి. అట్లా లాజిక్గా మనం ఉంటుంది. ఇదంతా డిఫాల్ట్ సార్ వచ్చేసి. ఎప్పుడో సరే ఇవన్నీ ఉంటాయన్నమాట లగ్నాలు మనకు వచ్చేసి. ధనుసు లగ్నం, మకర లగ్నము ఇవంతా ఉంటాయని వచ్చేసి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కోర్స్ వచ్చి రిజిస్టర్ చేసుకోండి సార్. రేపు రేపు స్టార్ట్ చేయబోతున్నాం వచ్చేసి. సో ఫీజు తక్కువ ఉండి వచ్చేసి మీ కింద వాట్సాప్ నెంబర్కి వచ్చేసి మీరు మెసేజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని వచ్చి మీరు చేసుకోండి సార్. ఈ క్లాస్ అయిన తర్వాత మనము ఎవ్రీడే క్లాస్ అయిపోయిన వెంటనే ఈ రికార్డ్ చేసినటువంటి క్లాసెస్ మనము మీ ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తాం సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.